పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం. ప్రాజెక్టును జగన్ గోదావరిలో ముంచేశారని ఆగ్రహం. పోలవరం విషయంలో తప్పు చేయలేదన్న అంబటి. ప్రాజెక్టుపై చంద్రబాబుకు శ్రద్ధ లేదని కౌంటర్. 4 రోజుల్లో రుణమాఫీపై మార్గదర్శకాలు. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న రేవంత్. పీసీసీ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదు. 10 ఏళ్లలో పీసీసీ చీఫ్ సీఎం అవుతానన్న జగ్గారెడ్డి. రేపు వరంగల్లో సీఎం రేవంత్ పర్యటన. కాకతీయ పట్టణాభివృద్ధిపై సమీక్ష. జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం. మెరికల్ లాంటి నేతలను పార్టీ తయారు చేస్తోందన్న కేసీఆర్. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య. ఢిల్లీలో పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీల పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష. కార్పొరేషన్ల నిధులు, వర్షాకాల సన్నద్దత, తాగునీటి సరఫరాపై చర్చ. అత్యధిక లాభాలు ఇచ్చే ఏకైక పంట పామాయిల్. సాగు విస్తీర్ణం పెంచాలన్న మంత్రి తుమ్మల. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. కరకట్ట నిర్మాణాలు పరిశీలించి అధికారులకు సూచనలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని వెల్లడి. రైతు భరోసా కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. రుణమాఫీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్న కొప్పుల ఈశ్వర్. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన టీబీజేపీ. 3 రోజులు మొక్కలు పంపిణీ చేస్తామన్న నేతలు. మేడిగడ్డ బ్యారేజ్లో మరమ్మత్తు పనులకు బ్రేక్. భారీగా వరద నీరు వస్తుండటంతో పనులకు ఆటంకం. ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కార్. సిఐడి అదనపు డీజీగా రవిశంకర్ అయ్యన్నార్. మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన సీఎం రేవంత్. పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చ. నంద్యాల జిల్లాలో ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత. ఓ మహిళపై దాడి చేసి చంపేసిన చిరుత. తిరుమల మార్గంలో ఏనుగుల హల్చల్. ఘాట్ రోడ్ 7వ మైల్ రాయి వద్ద సంచారం. పేపర్ లీక్ పై పార్లమెంట్ లో దుమారం. విపక్షాల గందరగోళంతో సభ సోమవారానికి వాయిదా. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థుల ఏళ్ల శ్రమ వృధా. పార్లమెంట్ లో చర్చకు ప్రతిపాదించనున్న రాహుల్ గాంధీ. జైలు నుంచి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల. సోరెన్ కు బెయిల్ మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు. సౌత్ ఆఫ్రికాతో ఏకైక టెస్టులో ఒకే రోజు 525 పరుగులు.